SVTV5 న్యూస్ ఛానల్. బానుక నర్మదా మల్లికార్జున్ గారికి కాలనీ వాసుల సన్మానం, సమస్యల పరిష్కారానికి విన్నపాలు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ గారిని కలిసి పలు కాలనీలకు చెందిన కాలనీ వాసులు తమ సమస్యల పరిష్కారం కోసం విన్నపాలు చేశారు. ఈ సందర్భంగా వార్డ్ 6కి చెందిన మా మాతాజీ నగర్, మరి రామరెడ్డి కాలనీ, వార్డ్ 7 రవి కాలనీ మరియు వార్డ్ 8 తోటి కులస్తులు మేటరి తమకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ను బానుక నర్మదా మల్లికార్జున్ గారి కృషితో సాధ్యమయ్యిందని తెలిపారు. అలాగే వార్డు 5 వాసవి కాలనీకి చెందిన కాలనీ వాసులు ఓల్డ్ వాసవి కమ్యూనిటీ హాలులో బానుక నర్మదా మల్లికార్జున్ గారిని సన్మానించి ఆ కాలనీలోని సమస్యలపై మెమొరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. She plunged into electoral field, contesting as independent candidate and won with a majority of 1,005 votes and became board member from Ward number 6, first time 2008, అంటే 17 years back. From 2009 to 2011, she was nominated as the finance chairperson of the SCB. From 2011 to 2014, she was elected as first woman vice president for SCB among all 62 cantonments in India. In 2025, she has been appointed as first ever lady nominated. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ నర్మద గారు మనకి వైస్ ప్రెసిడెంట్ కావడం కంటోన్మెంట్ బోర్డులో ఒక హిస్టరీలోనే రాయొచ్చు, సువర్ణాక్షరాలతో రాయొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు సాధించలేంది చాలా స్ట్రాంగ్గా సాధించుకున్నారు. ఎన్ని రకాల ట్విస్టింగ్ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఏంటంటే ఫైనల్గా చెప్పేది, తను మాకున్న ప్రాబ్లమ్స్ చెప్పారు. మెయిన్ మాకు డ్రైనేజ్ ఒకటి చేయాలమ్మా, చాలా రోజుల నుండి తెలుసు. కానీ ఉమెన్స్ డే రోజు తను అలా అయ్యారు కాబట్టి ఆ ఉమెన్ పవర్ ఏంటో మా కాలనీ, మాది వాసవి కాలనీ. వాసవి అంటే వాసవి మాట అవునా కదా, మీరు కూడా ఒక మాత నర్మదా మాట కదా. అందుకంటే మాకు కంపల్సరీ ఆ మాత దయతో ఈ మాట మాకు కావాల్సినవి తీర్చాలని మా కాలనీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కావాల్సినవి చేయాలని నాగేశ్వరరావు గారికి, సెక్రటరీ గారు వెంకటేష్ గారికి, అలాగే మా సార్ నలుగురు సందర్శకులతో పనిచేసిన మా సార్ నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే ఇక్కడ కాళీవాసులందరికీ వస్తున్న మా సిస్టర్ మేడం అశోక్ గుప్తా గారికి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మా సార్ ఎన్నో సంవత్సరాల నుండి తను సంతర్వేశ్వరతో పనిచేసి అనుకున్న అనుభవంతో మా కూడా కొన్ని తను సొల్యూషన్స్ చెప్తూ ఉంటారు సార్. కొన్ని విషయాలలో తన సలహాలు కూడా మేము తీసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడికి మా సార్ మా మీద నమ్మకంతో మీరందరూ ఇక్కడికి నన్ను పిలిపియడం జరిగింది. తప్పకుండా మీ సమస్యల మీద నేను స్పందిస్తూ మీ సమస్యలు తీర్చడానికి నేను ముందుకు పోతాను. మీకున్న డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ విషయానికి వస్తే సార్ మొదటి నేను మాట్లాడడం జరిగింది. మనకు స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చే ఇది ఒక వాటర్, ఆ వాటర్ ఎప్పుడు మనకు వాళ్ళు తక్కువనే ఇస్తారు, అంటే ఎప్పుడు మనకు తక్కువనే చూస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఒకలాగా ఇస్తారు, మనకు ఒకలాగా ఇస్తారు. దానికోసం ఫైట్ చేస్తూ ఒక 2-3 నెలలు మాత్రము మంచిగానే, అంటే 69 గ్యాలరీస్ ఇచ్చిండ్రు. అప్పుడు మనకు అందరికి సరిపోయినాయి. మళ్ళీ ప్యాకింగ్ చేసిండ్రు, 52 గ్యాలరీస్ ఇచ్చిండ్రు. దానికోసం మేమన్నా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో నేను మీటింగ్ కూడా అరేంజ్ చేస్తానని చెప్పింది కాబట్టి ఆ సమస్య మీద నేను తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనకు నీళ్ళు అంటే అక్కడ జిహెచ్ఎంసీ లాగానే మనకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ట్యాంకర్లు కూడా పెంచడం జరిగింది సార్. ఇప్పుడున్న ప్రాబ్లంకు మధ్యలో మనకు ట్యాంకర్స్ కూడా అవసరం ఉన్నాను. ఒక 4 ట్యాంకర్లు కూడా మేము పెంచడం జరిగింది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ మీకు చాలా ప్రాబ్లం ఉందని తెలిసింది. దానికి గాను మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం చేయాలి. మనకు ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు, ప్రజలు మనం ఎంచుకున్నప్పుడు తప్పకుండా ప్రజా సమస్యల మీద మనం స్పందించాలి.
అది పార్టీ ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా వాళ్ళ ఆలోచించేది విధంగా మన టైం వచ్చినప్పుడు మనకు వాళ్ళు వేస్తారు అనే నమ్మకంతో మనం చేసిన పని మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఇళ్ళ ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతుంటే ఎన్నంటి ప్రజలు మన ఇప్పుడే ఉంటారని నేనైతే నమ్ముతుంటాను. కాబట్టి తప్పకుండా సార్ మీ అందరు ఆశించినట్టుగానే నన్ను మీ అందరు ఓడేను మీ అందరికీ నేను చిన్నానని మీ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఇట్లానే ఉండాలి అంటే తప్పకుండా నేను మీకు సపోర్ట్ చేస్తూ మీ ఉన్న ప్రాబ్లమ్స్ నేను తొందరగానే చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా. మా శివ గారి దృష్టి తీసుకెళ్ళి మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఇవ్వడం జరిగింది. దాని మీద నేను అక్కడ మీటింగ్ పెట్టేసి తప్పకుండానే మీకు అలాగే ఇంకా నా దృష్టిలో నాకు కాని సమస్యలు ఉన్నా మా ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి రాజధాని గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తనతో కూడా సహాయం చేసే విధంగా తన ఫండ్స్ మన కంటోన్మెంట్ అంటే మీకు సంబంధించిన మీకు కమిటీ హాల్స్ అంటే ఆల్రెడీ మీకు ఉన్నాయి కాబట్టి బోర్ వెళ్ళని అనుకున్నారు కాబట్టి తప్పకుండా మా ఎంపీ గారితో మాట్లాడి అది కూడా నేను వేయిస్తాను. కలుస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పార్టీ ఏమని ఉండదు మీ మధ్య ఏమన్నా విభేదాలు ఉండదు మీ కామికి సంబంధించింది ఒక సమస్య వచ్చింది అంటే మీ అందరు ఒకటి కావాలి మీ అందరు ఒకటై ఆ సమస్యను పరిష్కరించే విధంగా పరిష్కరించుకునే విధంగా తెలియజేసే విధంగా మీరు ఉండాలని నేను తెలియజేస్తూ తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది సార్. ఎప్పటికీ మీ ఆశీస్సులు మాకు ఉండాలని తెలియజేస్తున్నాను. క్రికెట్ ఆడుతున్న ప్రెస్ సోదరులకును మా పోలీస్ సోదరులకు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అలాగే ప్రతినిత్యం వీళ్ళు ప్రజలలో ఉంటారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకు రక్షణగా ఉంటూ మా ప్రెస్ సోదరులు ప్రజా సమస్యల నాయకుల దగ్గరికి తీసుకొస్తూ నిత్యం బిజీ ఉంటారు. మా పోలీస్ సోదరులు ఎప్పుడు ప్రజల రక్షణకై వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ మంచిగా రిలాక్స్ కావడానికి కనీసం మీరు నెలకొకటన్నా పెట్టుకోండి సార్. దానికి గాను నేను పూర్తి సపోర్ట్ నాది ఉంటుంది. మా తోటి కమ్యూనిటీ మేము కలిసిన తర్వాత 2014 ఒక విప్లవం స్టార్ట్ చేసినాము. అప్పుడు మా తవైపుర కమిటీ వాళ్ళు మాట్లాడినప్పుడు అంటున్నమాట, అరే ఏం భయం లేదన్నా మాకు బానిక మల్లికార్జున్ బానిక మా హానెస్ట్ అప్పుడు నాకు తెలియదు. మా అన్నోటి మాట్లాడుతుండే. సరే వీళ్ళు ఎంత మాట్లాడి చూసిన తర్వాత సార్కి స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చినాము 2016 లోపల పోచమ్మ తల్లి గుడి దగ్గర. అప్పుడు మాకు అప్పటి వరకు మాకు కమ్యూనిటీ హాల్ వస్తుందని మా అమ్మ మీద ఒట్టేస్తారో మాకు తెలియదు మేడం హానెస్ట్లీ. కానీ గ్రాండ్ ఫంక్షన్ చేస్తున్నాం. సార్ చూసిన తర్వాత సార్ మీటింగ్ చదివే ఎంత అందంగా కనబడుతుందో ఇంత ఉందో మీ కులం లోపల అట్లా ఇట్లా మాకు పోయిన తర్వాత సార్ నోట్లకెళ్ళి బ్రహ్మవాకు కూడా వచ్చింది. బ్రహ్మవాకు ఏమని మీకు నేను మాటిస్తున్నా సాయన గారు మా వాళ్ళకు మీరు ఎట్లా చెప్పారంటే మా వాళ్ళకు అని చెప్పారు. తోటి వాళ్ళం మేము మా వాళ్ళకు మీరు ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వాల్సింది అన్నారు. సార్ నోటి పుణ్యాన కమ్యూనిటీ హాల్ బొలార్ను నిలబడ్డారు. గ్రేట్ థ్యాంక్స్ టు యూ సార్. అరే ఇప్పుడు కూడా అంటారు మీటింగ్ అవుతుంది అన్నని కలుద్దాం మీటింగ్ అయిపోయింది ఇప్పుడెక్కడ కలుద్దామంటే అరే ఎక్కడ అట్లా వచ్చాం సార్. అదే ద గ్రేట్ పర్సనాలిటీ. మీరు మాకు మీ అండ ఉండాలి, మీరు ఎప్పుడు రావాలి మా దగ్గరికి, మీరు చెప్పే ప్రకారంగా మీ సహాయం మాకు ఉండాలి. మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం సార్. మీ పొలిటికల్ జీవితం ఎప్పుడు అల్లప్పుడు సుఖంగా సాగంగా దాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.